హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఎఫ్డి అండి. ఫిక్స్డ్ డిపాజిట్ అని చూసుకుంటే చాలా మంది అయితే సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా మీకు మంత్లీ అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుందని చాలా మంది అయితే చేశారు. అలాంటి వారి కోసం అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే యూజ్ ఏముంటుంది. సపోజ్గా మీ దగ్గర ఒక 10 lakhs అయితే ఉందనుకుందాం. అలాంటి వారు మీరు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒకే బ్యాంకులో అయితే పెడితే మీకు అది సేఫ్గా ఉంటుందా లేదా, ఇంట్రెస్ట్ రేట్ ఎలా వస్తుంది, ఏ బ్యాంకులో పెట్టాలి, ఆ మిగతా ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్లో చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే బ్యాంకులు ఏవి మిగతానే చూసుకుందాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాసెస్ కూడా దీంట్లో అయితే చెప్తానన్నమాట. అండ్ గైస్, ఒకటైతే మీరు చూసుకుంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే ఎప్పుడైనా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తాయి. అవి ఎందుకని చూసుకుంటే వాళ్ళ దగ్గర అయితే కస్టమర్ని తీసుకురావాలని చూస్తారు. అలాంటి వారి కోసం అయితే ఇక్కడ పెద్ద బ్యాంకులు, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకుల కన్నా ఇంట్రెస్ట్ రేట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఆఫర్ అయితే చేస్తారు. అదేవిధంగా అవి సేఫా కాదా అని కూడా తెలుసుకుందాం. అదేవిధంగా దీంట్లో అనేది మీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఏ బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తున్నా అది కూడా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే బ్యాంక్ అనేది చూసుకుంటే సర్వోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ అయితే సాధారణ పౌరులకైతే 8.10% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తుంది. అండ్ సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే వాళ్ళకు 8.25% అయితే ఉంది. అండ్ ఇక్కడ టెన్యూర్ అనేది 30 ఇక్కడ మంత్ అయితే వాళ్ళ టెన్యూర్ పీరియడ్ అయితే ఇవ్వడం తేలింది. ఇన్ని మంత్స్ అయితే మీరు ఇక్కడ లాకింగ్ డిపాజిట్ ఎఫ్డి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8% అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లాకింగ్ పీరియడ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు అనేది టెన్యూర్ అయితే 501 రోజు అయితే ఉంటుంది. స్పెషల్ ఈ ఆఫర్ అయితే పెట్టారనమాట. నెక్స్ట్ అనేది జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8% ఇస్తున్నారు. తర్వాత అనేది ఈక్విటీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8% అయితే నెక్స్ట్ ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.80% అయితే ఇస్తున్నారు. లాకింగ్ పీరియడ్ ఇక్కడ 10 years అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ అయితే 3 years అయితే ఉంటుంది మీకు అనేది. ఈ 3 year అయితే మ్యాక్సిమం అయితే ఉంటుంది. తక్కువ అయితే ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అయితే 24 months అయితే ఇక్కడ ఉండడం జరిగింది, 2 years. అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో పాటు ఇక్కడ మీరు కొన్ని ఎక్కువగా ఇష్టపడే కొన్ని బ్యాంకులు అయితే ఉంటాయి. అవి ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్లో ఉండే కొన్ని బ్యాంకులు అయితే ఉంటాయి కదా. ఐడిఎఫ్ఎస్సి ఫస్ట్ బ్యాంక్ అనేది చూసుకుంటే 7.35% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తుంది. ఇండస్ బ్యాంక్ అనేది చూసుకుంటే 7%. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అయితే ఇక్కడ 6.50%. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే 6.50%. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ అయితే 6.45% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఇది 2026లోనే చూసుకోవచ్చు. రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కన్నా సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే 0.50% ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అయితే చేసిన ఎఫ్డీకి అయితే అది సేఫా కాదా, ఒకవేళ ఏదైనా బ్యాంకు మూతపడ్డా కూడా మీకు ఏమైనా రిటర్న్ వస్తుందా లేదా అది చూసుకుంటే ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిఐసిజిసి ఇక్కడ నియమం ప్రకారం అయితే డిపాజిట్ చేసిన బ్యాంకులో గరిష్ట భద్రత అయితే లభిస్తుందన్నమాట. ఏదైనా కారణం చేత బ్యాంకు నష్టపోతే లేదా మీ అసలు లేదా వడ్డీ రెండు కలుపుకొని 5 లక్షల వరకు అయితే మీకు 100% అయితే గ్యారంటీ అయితే ఉంటుందన్నమాట. మినిమం అయితే మీరు ఇక్కడ 5 లక్షల వరకు మాత్రమే ఇక్కడైతే మీకు గ్యారంటీ అయితే ఇస్తారు. అంతకన్నా ఎక్కువ ఒకే బ్యాంకులో అయితే మీరు పెట్టుబడి పెడితే అది అయితే సేఫ్ అయితే కాదు, అదొకటి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా 10 lakhs ఉంటే మీకు అనేది 10 lakhs ఒకే బ్యాంకులో కాకుండా వేరు బ్యాంకులో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. మినిమం 3 banks అయితే ఇలా చూస్ అని చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక 2 బ్యాంకులో చూసుకున్నా కూడా సేఫ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ రెండు కలుపుకొని అయితే 5 lakhs దాటిపోతుంది కాబట్టి అదైతే సేఫ్ అయితే ఉండదు. కాబట్టి మినిమం అయితే మీరు 3 banksలో ఇలా అయితే మీరు చూస్ అని చేసుకోండి. 3 banks ఏదైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అయితే చూస్ అని చేసి ఎఫ్డి చేస్తే మీకు ఇక్కడ మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. యూజ్ అయ్యే కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి. దాంట్లో లాండరింగ్ పద్ధతి అనేది చూడాల్సి అయితే ఉంటుంది. ఇదైతే చూసుకుంటే మొత్తం డబ్బు ఒకే విధంగా కాకుండా 1, 2, 3 ఇలా సంవత్సరాలకైతే మీరు ఎఫ్డి అయితే చేయండి. ఒకే విధంగా మీరు ఎఫ్డి చేస్తే మీకైతే ఒకేసారి అయితే మీ దగ్గర మనీ అయితే మెచ్యూర్ అయితే చేసుకోలేరు. కాబట్టి మీరు డిఫరెంట్ 1 yearకి ఒకసారి, 2 years, 3 years ఇలా అయితే మీరు టెన్యూర్ అయితే పెట్టుకొని ఇక్కడ మీరు డిపాజిట్ అయితే పెట్టుకొని మీరు ఎఫ్డి అయితే చేయండి. ఇలా చేస్తే మీకైతే 1 yearలో కూడా మీకు ఒకవేళ ఏదైనా మనీ అవసరమై ఉంటే అప్పుడు కూడా మీరు మెచ్యూర్ అయితే చేసుకోగలరు. సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే ప్రయోజనాలు అయితే ఉంటాయి. అది చూసుకుంటే 0.50 నుంచి 0.75% వరకు అయితే అదనపు వడ్డీ రేట్ అయితే వస్తుందన్నమాట. సెక్షన్ 80C ఇక్కడైతే వర్తించే విధంగా మినిమం ఇయర్లీ అయితే 1.5 lakhs వరకు అయితే ట్యాక్స్ సేవింగ్ అయితే ఇక్కడ మీకు లభిస్తుంది. కాబట్టి అలాంటి ఇక్కడ కొన్ని స్కీమ్స్ అయితే ఉంటాయి. అవైతే మీరు చూస్ అని చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి అదైతే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇవైతే అన్ని చూసుకోండి. థ్యాంక్ యూ.